జీవించే దేవుడు, సజీవుడు. మృతులైన తర్వాత మూడో దినమందు పునరుత్థానుడిగా తిరిగి లేచి 40 దినాల పాటు సస్యరుడిగా సంచరించి తనను తాను రుజువుతో కూడా కనపరుచుకోవడం జరిగింది. ఆయన పునరుత్థానుడైన తర్వాత 11 ప్రత్యక్షతల గురించి లేఖనాల్లో రాబడి ఉంది. మొదటి ప్రత్యక్షత మగ్దలేని మరియకు, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచన భాగం. రెండవ ప్రత్యక్షత అనేక మంది స్త్రీలకు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. మూడవ ప్రత్యక్షత సీమోను పేతురుకు, లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచన భాగం. నాలుగవ ప్రత్యక్షత ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్న 2 శిష్యులకు, లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచన భాగం. ఐదవ ప్రత్యక్షత 10 మంది శిష్యులకు, అప్పుడు వారితో తోమా లేడు, మార్కు సువార్త 16:14. ఆరవ ప్రత్యక్షత తోమా కూడా వారితో ఉన్నప్పుడు 11 మంది శిష్యులకు, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. ఏడవ ప్రత్యక్షత శిష్యులంతా కూడా గలిలియా తిబేరియా అనే సముద్ర తీరంలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు, అదే యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ లేఖన భాగం. ఎనిమిదవ ప్రత్యక్షత సుమారు 500 మందికి ఒకేసారి ఆయన తనను తాను కనపరుచుకున్నారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. 9వ ప్రత్యక్షత స్వయంగా యేసుక్రీస్తు సోదరుడు అయిన యాకోబుకి తనను తాను ప్రత్యక్షపరచుకోవడం, యాకోబు మారుమనసు చెందడం, తన పేరు మీద ఒక పత్రిక రాయడం జరిగింది. అదే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 7వ లేఖనం. ఇక 10వ ప్రత్యక్షత గలిలియాలోని 11 మంది శిష్యులకి కనపరుచుకోవడం, మత్తయి సువార్త 28:16. చివరిగా 11వ ప్రత్యక్షత ఆయన ఆరోహణమవుతూ అనేక మందికి తను తాను ప్రత్యక్షపరచుకోవడం. వారంతా కూడా ఆకాశం తట్టు ఆయన ఆరోహణమవుతూ ఉండగా చూశారు. అదే సమయంలో దేవదూతలు ఇరువురు నిలబడి, మీరెందుకు ఆకాశం తట్టు చూచున్నారు? ఆయన ఏ విధంగా పరలోకానికి ఆరోహణమయ్యారో అదే విధంగా మరలా రానై ఉన్నారు అని దేవదూతలు చెప్పారు. అదే లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం మరియు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలోను గ్రంథస్థం చేయబడింది. ఈ విధంగా ఆయన సజీవునిగా 11 మార్లు ప్రత్యక్షపరుచుకున్నారు. ఆ తర్వాత కూడా స్టెఫెన్ని రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు స్టెఫెన్ మోకాళ్ళ మీద తండ్రి అయిన దేవుణ్ణి చూశాడు. అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత పౌలైనటువంటి సౌలు దమస్కు మార్గాన సంఘాన్ని హింసిస్తూ బయలుదేరి వెళ్ళుచూ ఉండగా, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావని మరొక్క మారు సౌల్ని దర్శించారు. ఇకపోతే చివరిగా ప్రకటన గ్రంథం రాస్తూ ఉన్నప్పుడు పద్మాసు ద్వీపమైనటువంటి యోహానుకి ప్రత్యక్షపరచుకొని అనేకమైన ప్రత్యక్షతలు తెలియచేశారు. ఈ విధంగా ఆయన అనేక మంది జీవితాలని దర్శించారు. వారి బ్రతుకుల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకుని వచ్చారు. చివరి ప్రత్యక్షతలో యోహానుకి తనను తాను కనపరుచుకుంటూ ఇలా చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. అట్టి సజీవుని దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.